వాసంలో ఎస్తేర్ ప్రార్థన సహవాసంలో పాల్గొంటున్న మీకు అందరికీ ఇంతవరకు చక్కటి పాటలు పాడి వారి చక్కటి ఆరాధన నడిపించినటువంటి యవన బిడ్డలకు వాద్యాలు వాస్తున్న వారికి ప్రత్యేకముగా వేదిక మీద ఉన్న దైవస్తులకు పెద్దలకు ప్రత్యేకంగా ప్రేమించి ఈ అవకాశాన్ని మనకు కల్పించినటువంటి ప్రియులు కుమారయ్య గారికి నా ప్రత్యేకమైన వారికి తెలియజేస్తూ ఉన్నాను. ప్రియుల చదవబడిన వాక్యంలో నుండి కొద్ది సమయాన్ని దేవుని మాటలు మాట్లాడుతాం. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం ఒకసారి జ్ఞాపకం చేస్తారా? ఎలీషా నా వలన నీకేమి కావాలను, నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియచెప్పుమని అందుకు ఆమె నీ దాసురాలైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగరుడైన మా ప్రియ తండ్రి, ఇంతవరకు జరిగిన ప్రతి కార్యక్రమం బట్టి విజ్ఞాపనలో, పాటలలో, ఆరాధనలో, ప్రతి కార్యక్రమం ద్వారా సాక్ష్యముల ద్వారా నీ నామాన్ని కనపరుచుకున్నారు. ఒక ప్రత్యేక ఉద్దేశాన్ని బట్టి ఎస్తేర్ ప్రార్థన సహవాసాన్ని ప్రారంభించి దాన్ని మీరు కొనసాగిస్తున్న విధానం స్తోత్రాలు. దేవా, మరి సమయమందు నీ యొక్క పరలోకం నుండి వచ్చే నీ మాటలు వినడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం. చదవబడిన వాక్య భాగాన్ని విరిచి వడ్డించి మీరు మాత్రమే మహిమ పొందండి. యేసే నామములో ప్రార్థిస్తున్నాను ప్రియ పరలోకం తండ్రి, ఆమేన్. ఇక్కడ ఒక చిన్న కుటుంబాన్ని మనం చూస్తూ ఉన్నాం. సంఘానికి ముందు దేవుడు మొట్టమొదటిగా కుటుంబాన్ని ఏర్పాటు చేశాడు ఏదైనా వనరులో. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఈ భూమి మీదకు వచ్చి మొట్టమొదటిగా కనాను ఒక వివాహంలో కుటుంబ వ్యవస్థలో ఆయన పాల్గొంది నీళ్లను ద్రాక్షరసంగా చేసి తన అద్భుతాన్ని మహిమపరుచుకున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఒక కుటుంబంలో 120 మంది ఏకమై మేడగదిలో వారు గడుపుతూ ఉన్నప్పుడు వారి మధ్యకు పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు. అంటే భూమి మీద కుటుంబం పట్ల దేవునికి ఒక ప్రత్యేక ఉద్దేశం ఉంది. అందుకని ఎఫెసీ 3:15 భాగంలో చక్కటి మాట పౌలు ఇక్కడ జ్ఞాపకం చేస్తారు. 3:15 ఎఫెసీ పత్రికలో మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన 15 భాగంలో ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా అక్కడ చక్కటి మాట ఉంటుంది. భూమి మీద ప్రతి కుటుంబం ఏ తండ్రిని బట్టి కుటుంబాన్ని పిలువబడుతుందో అంటే ఈ హేతువు చేత చదవాలి. ప్రతి కుటుంబం ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుతున్నారు. చూసారా? కుటుంబం పట్ల దేవునికి ఒక ప్రత్యేక ఉద్దేశం ఉంది. కాబట్టి ఇక్కడ కూడా మనం చూస్తున్నాం, ఒక కుటుంబాన్ని చూస్తూ ఉన్నాం. మరి కుటుంబం దేవుని యొక్క ఆత్మచేత నింపబడిన కుటుంబం, ప్రత్యేకముగా దైవ బిడ్డలు, దేవుని సేవ చేస్తున్నవారు, దేవుని శిష్యుడైనటువంటి ప్రవక్త అయినటువంటి ఎలీషా దగ్గర చాలామంది ప్రవక్తలు ఉన్నారు, శిష్యులు ఉన్నారు. ఆ శిష్యులలో ఒకరి భార్య ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆల్రెడీగా భర్త చనిపోయారు. అప్పులు కూడా ఉన్నాయి వారికి. అప్పులు తీర్చగలిగిన స్తోమత కూడా వారికి లేదు. అంటే ఒక మాట చెప్పాలంటే ఆ కుటుంబం పూర్తిగా బూడిదైపోయిందని చెప్పవచ్చు. 61వ యెషయా గ్రంథం 3 ప్రకారంగా బూడిదకు ప్రతిగా బూదండ అక్కడ రాయబడింది. బూడిదకు ప్రతిగా బూదండ, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలం, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రం వారికి ఇచ్చుటకు యేసుక్రీస్తు లోకానికి వచ్చింది. అందుకే వచ్చాడు. పిల్లల కుటుంబం పట్ల దేవుడు అద్భుతములు చేయు దేవుడై ఉన్నారు. ఇలాంటి పరిస్థితులలో ఈమె ప్రబంధ ప్రియులార, మనం దేవుని బిడ్డలమైన కొన్ని సందర్భాల్లో ప్రియులార ఈ లోకస్తులు మరణించుగా కూడా మనం మరణిస్తామంట. 82వ కీర్తన 6వ
వచన భాగంలో మనం గమనిస్తే, మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చాను. 82:6 వచనం అంటారు. నేనే సెలవిచ్చాను, అయినను ఇతర మనుషులు చనిపోనట్లు మీరు చనిపోతారు, అధికారుల్లో ఒకడు కూలినట్లు మీరు కూలుతారు. ప్రభువుతో ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే యేసు ప్రభు ఈ లోకంలో శరీరధారిగా భూమి మీద జీవిస్తున్న కాలంలో బేతనీలో ఉన్నటువంటి ఆ చిన్న కుటుంబం, అక్క చెల్లెలిద్దరూ కలిసి యేసు ప్రభు వారి కబురు పెడతారు, నీవు ప్రేమించేవాడు రోగి అయి ఉన్నాడు. మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది ఆ మాట చదువుతూ ఉంటే. యేసు ప్రభు వారు ప్రేమించటం ఏంటి, లాజరు రోగి అవటం ఏంటి? ప్రభువుతో ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువుతో ప్రియులారా, చాలాసార్లు కూడా అక్కడ సాతానుడు చాలా విధాలుగా పనిచేస్తాడు. బహుశా దేవుడు నిన్ను విడిచిపెట్టాడేమో, నీకు దూరమైపోయాడేమో, దేవునితో ఉన్నట్లయితే ఈ పరిస్థితి రాదు కదని చాలాసార్లు కూడా దేవునిలో నుండి కొంచెం మనం దూరం తీయడానికి సాతానుడు అవకాశాలు వాడుకుంటాడు. ఎగ్జాంపుల్ మీరు చూడండి, యేసు ప్రభు వారికి బాప్తిస్మ ఇచ్చిన యోహాను. ప్రియులారా, బాప్తిస్మ ఇస్తున్న సమయంలో పావురాకారంలో పరిశుద్ధాత్మ వేదిక రావటం కళ్ళారా చూశాడు. ప్రియులారా, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన దీన్ని ఆనందిస్తున్నాడని ఆకాశంలో ఒక శబ్దం రావటం ఆయన స్పష్టంగా విన్నాడు. నేను తగ్గవలసినది, ఆయన హెచ్చవలసినది అని చెప్తాడు. ఆయన చెప్పులు వారు ముట్టుకోవడానికి కూడా నేను పాత్రుడను కాను, యోగ్యుడను కాను ఎంతగా చెప్పిన బాప్తిస్మ ఇచ్చిన యోహాను ఒక రోజు ఏం చేస్తాడో తెలుసా? ఇద్దరు శిష్యులను పిలిచి, తనకున్న శిష్యులలో ఇద్దరిని పిలిచి అంటాడు, రాబోవాడు నీవేనా? మేము మరి యొక్క యేసు కొరకు మేము కనిపెట్టవలనా అని అడగటానికి ఎదింపిట్లారా తన శిష్యులను అక్కడికి యేసు ప్రభు దగ్గరికి పంపిస్తాడు. లూకాసు వార్త 7వ అధ్యాయంలో 28వ వచనం ఒకసారి జ్ఞాపకం చేస్తారా? లూకాసు వార్త 7వ అధ్యాయం యోహాను శిష్యులు ఈ సంగతులన్నీ అతనికి తెలియజేసిరి. అతడు యోహాను తన శిష్యులలో ఇద్దరిని పిలిచి, రాబోవాడు నీవేనా? మేము మరి ఒకని కొరకు కనిపెట్టవలనా అని అడుగుటకు వారిని ప్రభు ఎదుగు పంపెను. ఆ మనుషులు ఆయన ఎదుగు వచ్చి, రాబోవాడు నీవేనా, లేక మరి ఒకని కొరకు మేము కనిపెట్టవలనా అని అడుగుటకు బాప్తిస్మం ఇచ్చి యోహాను మమ్మల్ని నీ ఎదుగు పంపెనని చూడండి. స్త్రీలు గొప్పవాడు ఎవడనూ లేడు, గమనించండి. స్త్రీలు కన్న వారిలో యోహాను కంటే గొప్పవాడు ఎవడు లేడు అన్నాడు. ఎంత గొప్ప వ్యక్తి యోహాను. ప్రభు అంటారు, యోహాను శిష్యులు ప్రభుని అడిగిన తర్వాత యోహాను గురించి అంటారు, మీరు అరణ్యములోనికి వెళ్ళారు కదా, ఏమి చూడడానికి మీరు వెళ్ళారు? గాలికి కదలుచున్న రెల్లును చూడడానికి మీరు వెళ్ళారా అన్నాడు. చూసారా, రెల్లు ఎందుకు పనిచేయదు? ప్రభువు ప్రియ దేవుని బిడ్డలారా, రెల్లుకి రాయికి చాలా తేడా ఉంది. దేవుడు తన సంఘమును కట్టాలి అంటే రెల్లు కాదు, రాయి కావాలి. రాయికున్న స్వభావం ఏంటంటే అది ఏమాత్రం కూడా కదలదు. ఎంత గాలి వేసినా కూడా అది కదలదు. పేతురు రాసిన మొదటి పత్రికలో 2:5 వచ్చిన భాగంలో ప్రభు అంటారు, చదవండి, ఆత్మ సంబంధమైన పనులు అర్పించుటకు, చదవాలి, మీరును సజీవమైన రాళ్ళ వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా మీరు కట్టబడుచున్నారు. దేవుడు ఆత్మ సంబంధమైన మందిరాలుగా కట్టబడాలి అంటే రాయిలు కావాలి, రెల్లు కావాలి. ఎందుకు యోహానుకి అంత అనుమానం వచ్చింది అని మనం ఆలోచన చేస్తే, యోహాను లూకాసు వార్త 3వ అధ్యాయం 20వ వచనంలో మనం గమనించినట్లయితే యోహానును చెరసాలలో వేయించెను. అది ప్రియులారా,
యోహాను యేసు ప్రభువారి మీద ఎందుకు అనుమానం వచ్చిందంటే, అప్పటికి యోహాను హేరోదియ నిమిత్తం పాపని ఖండించినందుకు హేరోది ఏం చేశాడంటే యోహానును బంధించి సరసరలో వేశాడు. ఆయనే ప్రభు అయితే నేనెందుకు ఇక్కడ సరసరలో ఉండాలి? యోహానులో ఒక అనుమానం కలిగింది. ప్రభువుకు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి దేవుని వాక్యం చెప్తూ తెలుసా? ప్రకటన గ్రంథం 3:19 భాగం మనం గమనిస్తే, నేను ప్రేమించిన వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను. దేవుని స్తోత్రం. కనుక ఆసక్తి కలిగి మారు మనసు పొందము అంటే ప్రభువారు ప్రేమించే వారందరినీ కూడా ఆయన గద్దిస్తాడు, అవసరమైతే ఆయన శిక్షిస్తాడు. ఒక వ్యక్తి భార్య బిడ్డలు పోగొట్టుకున్నాడు, అన్ని కోల్పోయాడు, ఉద్యోగం పోగొట్టుకున్నాడు. తనకేమాత్రం అర్థం కావట్లా, రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తా ఉన్నాడు. చాలా వేదనతో దుఃఖంతో వెళ్తా ఉన్నాడు. ఇలా ఒక ప్రక్కన రోడ్డు ప్రక్కనే ఒక పెద్ద భవనం కడుతూ ఉన్నారు, పెద్ద బిల్డింగ్. పిల్లలు అక్కడ చాలా మంది పనివారు పనిచేస్తున్నారు. త్రికోణాకారంలో ఒక వస్తువును అక్కడ తయారు చేస్తున్నారు. తను వెళ్తూ అక్కడ ఆగిపోయాడు. అయ్యా ఇది ఎందుకండి అని వాళ్ళని సైట్ చేసి అడుగుతూ ఉన్నారు. ఆ వ్యక్తి అన్నారు, అయ్యా అలా మీరు ఒకసారి పైకి చూడండి. ఆ పైకి చూస్తున్నారు కదా, ఆ పైన ఒక గోపురం ఉంది. ఆ గోపురములో అమర్చడానికి దీనిని కిందనే మేము తయారు చేస్తున్నామండి అన్న. వెంటనే దేవుడు తనతో మాట్లాడినట్లుగా పరలోకములో ఆయన ఉండటానికి దేవుడు భూలోకంలో ఈ విధంగా తయారు చేస్తున్నాడు. దేవుడు మాట్లాడినట్లుగా ఒక్కసారిగా తన ధైర్యం తెచ్చుకొని తన ముందుకి వెళ్ళిపోయాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఇక్కడ గమనిస్తే ఈ స్త్రీ భర్తను పోగొట్టుకుంది. పిల్లలు కూడా, ఇద్దరు కుమారులు కూడా దాసులుగా పట్టుకోవడానికి వచ్చారు, అప్పుల వారు వచ్చారు. ఇలాంటి పరిస్థితులు అప్పులు తీర్చడానికి కూడా ఏమీ లేదు. ఎవరిని ఆశ్రయించాలి ఈమె? ఎక్కడికి వెళ్ళాలి ఈమె? వాస్తవం చెప్పాలంటే ధనిక దగ్గరికి వెళ్ళాలి, డబ్బిచ్చేవారి దగ్గరికి వెళ్ళాలి. కానీ ఎక్కడికి వచ్చిందో తెలుసా అండి? నేరుగా దైవస్తుడైనటువంటి ఎలీషా దగ్గరికి వచ్చింది. ఇప్పుడు తనకి డబ్బు కంటే పిల్లలను రక్షించుకోవడం కంటే ఆమెకి కావలసిన ప్రాముఖ్యత ఏంటో తెలుసా? ఫిలిప్పీ పత్రిక 4:6 7 భాగాలు మనం గమనించినట్లయితే, దేనిని గూర్చి చదవండి, చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థనా విజ్ఞాపముల చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. అప్పుడు సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు కావలియుండును. ఒకసారి ఆలోచించండి. స్త్రీని అదే సమయంలో యోబు గ్రంథము 2:9 రండి. యోబు భార్య అంటుంది యోబును చూసి, అతని భార్య వచ్చి ఇంకను యథార్థతను వదలకయుందువా దేవుని దూషించి మరణం తట్టుకోలేకపోయిందండి. ఆస్తులన్నీ తన కలిగిన సమస్తాన్ని పోగొట్టుకున్న యోబు భార్య ఒకేసారి అకాలంగా 10 మంది బిడ్డలు పోగొట్టుకున్నటువంటి, తను చూస్తుండగా తన భర్త భయంకర వ్యాధికి గురైపోయినటువంటి యోబు భార్య తట్టుకోలేకపోయిందండి ఆ బాధ. అలాంటి పరిస్థితులలో దేవుని దూషించి నువ్వు మరణము కమ్మని ఆమె కోరుకుంది. ఈమె ప్రభు యొద్దకు రావడం కారణం ఏంటంటే, ఈమె హృదయానికి తలంపులకును దేవుని సమాధానం ఈ పరిస్థితుల్లో ఆమెకు అవసరం. దైవోసుడు అప్పుడు తీరుస్తాడని, దైవోసుడు ఏదో ఇస్తాడని రాలేదు. ఆమె ఆదరణ కొరకు వచ్చింది, ధైర్యం కొరకు వచ్చింది, సమాధానం కొరకు వచ్చింది. ఆమె చక్కటి సాక్ష్యం ఇస్తుంది. నా పెనిమిటి నీ శిష్యుడు భక్తి గల దైవోసునుడయ్యా, ఆయన చనిపోయాడు, అప్పులు వారు వచ్చిన 2 కుమారులు దాసులుగా తీసుకోవడానికి వచ్చారు అన్నప్పుడు ఎలీషా ఒక చక్కటి మాట అంటున్నాడు, అమ్మా
నా వల్ల నీకేమి కావాలేనో నీ ఇంటిలో ఏమీ ఉన్నది అని అన్నది. ప్రియులారా, మా ఇంటిలో నూనె ఉంది. అవును ప్రియులారా, సామెతల గ్రంథం 21:20 వచ్చిన భాగంలో మనం గమనించినట్లయితే ప్రభువుకు ప్రియులారా చక్కటి మాట అక్కడ ఆయన 21:20 వచ్చినలో విలువగల ధనం నూనె జ్ఞానుల ఎంట ఉండను, బుద్ధిహీనుడు దాన్ని వ్యయపరచును. ప్రభువుకు ప్రియులారా, ఇదే మాట యాకోబు రాసిన పత్రిక 5:14 మనం గమనిస్తే ప్రభువుకు ప్రియులారా, మీలో ఎవరికైనా రోగి అయి ఉన్నాడా, సంఘ పెద్దలను పిలిపింపవలెను, వారు ప్రభు నామమున నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవాలి. ఎంత చక్కటి మార్గాన్ని ప్రభు మనకు చూపిస్తున్నాడండి. ఏదైనా బలహీనత వస్తే, రోగం వస్తే మొదటిగా ఏ హాస్పిటల్కి వెళ్ళాలి, ఏ డాక్టర్కి సంప్రదించాలి, సాధారణంగా మన ఆలోచనట్లాగా ఉంటుంది. కానీ విలువ గల ధనము నూనె ఎక్కడ ఉంటుందో తెలుసా? జ్ఞానుల ఇంట ఉంటుందట, బుద్ధిహీనుడు దానిని వ్యయం చేస్తాడట. కాబట్టి మొదటిగా ప్రియతం పెట్టారా, మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా, సంఘపు పెద్దలను పిలిపింపాలి. అంటే ఆ రోగి అయిన వ్యక్తి ఏమయ్యాడంటే దేవుని జీవములో నుండి తను వేరైపోయాడు. ఇప్పుడు ఆ వేరైపోయినటువంటి ఆ వ్యక్తికి దేవుని యొక్క జీవము కలిగినటువంటి పెద్దల అవసరం. ఇప్పుడు ఆ పెద్దలు వచ్చి ఆ వ్యక్తికి నూనె రాసి అభిషేకించినప్పుడు ప్రియదింపిట్లారా, ఈ పెద్దలలో నూనె ఏమవుతుందంటే దేవుని జీవం వారిలోనికి ప్రవహిస్తూ ఉంది. ఎఫెసీ పత్రిక 4:25 మీరు గమనించినట్లయితే 4:25 మనం ఒకరికొకరు, ఎంత చక్కటి మాట చాలండి, చూసారా? మనం ఒకరికొకరు అవయములై ఉన్నాం. అదే సమయంలో మనం క్రీస్తుకి శరీరానికి, క్రీస్తుకి మనం ఆయన శిరస్సు అయి ఉంటే మనము ఆయన శరీరం అయి ఉన్నాం. ఆయన శిరస్సు నుండి మన శరీరానికి ఏం ప్రవహిస్తుందంటే దేవుని యొక్క జీవం ప్రవహిస్తూ ఉంది. ఆ జీవముతో మనం వెళ్ళినప్పుడు, రోగి మీద చేతులుంచినప్పుడు ఆ రోగి ఏమవుతున్నాడంటే స్వస్థత పొందుతున్నాడు. సాధారణంగా అది మనం చెయ్యం. కష్టార్జిత పట్టుకెళ్ళి మనం ఏం చేస్తామంటే హాస్పిటల్ పాలు చేస్తాం. ప్రభువుకు ప్రియదేవుడు కదా, అతడు నూనె రాసి ప్రార్థించవలెను, విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. అతడు ప్రభువుని లేపును, అతడు పాపములు చేసిన వాడైతే. అంటే రోగానికి కారణం ఏంటంటే పాపం. ఏదో తలంపుల ద్వారా, ఆలోచన ద్వారా, మాటల ద్వారా ఏదో విధంగా నువ్వు పాపం చేస్తావు. పాప ఫలితంగా దేవుని జీవనుడిని వేరుపరచబడ్డావు. ఇప్పుడు ప్రథమంగా నువ్వు చేయవలసిన పని ఏంటంటే మరలా ఆయనతో వంట కట్టబడాలంటే, ఆ జీవులకు రావాలంటే సంఘం పెద్దలు, జీవముతో ఉన్న సంఘం పెద్దలు పిలిపించినప్పుడు, వారి నూనె రాసి ప్రార్థిస్తున్నప్పుడు అద్భుతం జరుగుతూ ఉంది. ప్రభువుకు ప్రియులారా, ఈ విలువైనటువంటి నూనె ఎక్కడుందంటే ఆ స్త్రీ అంటుంది, నూనె ఉంది నా ఇంట్లో, అది తప్ప మరేమీ లేదయ్యా అన్నప్పుడు దైవజనుడు ఆమెకు ఒక అద్భుతమైన సలహా ఇచ్చాడు. అమ్మా, నీ ఇంటికి వెళ్ళు, నీ ఇరుగు పొరుగు వారందరి దగ్గర దొరకగలిగిన ఖాళీ పాత్రలన్నీ నువ్వు తీసుకురా. ఈ రోజున మనం దేవుని సన్నిధి తీసుకురావాల్సింది ఖాళీ పాత్రలు తీసుకురావాలమ్మా. సమస్యలతో, నెమ్మది లేక, దేవుని ఎరగక, దేవుని జీవం లేకుండా ఖాళీగా ఉంటారే, ఖాళీ పాత్రలు కనుక మనం తీసుకురాగలిగితే ఆ ఖాళీ పాత్రలలో దేవుడు తన ఆత్మతో నింపే బాధ్యత దేవునిది. దేవుని స్తోత్రం. ప్రభువుకు ప్రియదేవుడారా, నిలువు పొరుగు వారి దగ్గరికి ఏమేలో దొరకగలిగిన ఖాళీ పాత్రలన్నీ తీసుకురా. ఎన్ని దొరుకుతాయో అన్ని తీసుకురా. ప్రియదేవులారా, అన్ని తీసుకురా. ఆమెకి ఎలాంటి అనుమానం రాలా.
దైవవచనుడు ఏం చెప్పాడు ఎగ్జాక్ట్లీగా ఆమె నమ్మింది. అదేంటి, నా ఇంట్లో ఉన్నది కొంచెం నూనె కదా, ఖాళీ పాత్రలోనే తెమ్మంటాడు ఏంటి అయినా నేను ఎక్కడ ఇంత నూనె విస్తరించినట్టు ఎక్కడ చూడలేదే. తనకి ఎలాంటి అనుమానం రాలా. అందుకే యాకోబు రాసిన పత్రిక 1:5 ప్రభు అంటారు ఇక్కడ, మీలో ఎవరికైనా జ్ఞానము కొద్దుగా ఉన్నాయడలా అతడు దేవుని అడగవాలేను. అదే బిడ్డలారా, ఎందుకు జ్ఞానం అక్కడ దేవుడు రాస్తాడంటే, వాస్తవానికి మనం భాగ్యము సంపాదించుకోవాలంటే అది అవసరం, జ్ఞానం అవసరం. మీకు భాగ్యం సంపాదించుకోవడం ఒకసారి 2 ఒకసారి జ్ఞాపకం చేస్తారు. కాగా చదవాలి మీరు భాగ్యము సంపాదించుకున్నటకు సామర్థ్యము కలగజేయవాడు ఆయనే. ప్రభువు పిల్లలు, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుంచి వస్తున్నప్పుడు మార్గ మధ్యములో అనేక దేశాలకు కూడా వారు ప్రయాణం చేస్తున్నారు. నువ్వు రూకలిచ్చి నీళ్ళు త్రాగొచ్చు, మీరు నువ్వు రూకలిచ్చి వారి దగ్గర ఆహారం తెచ్చుకోవచ్చు. ఎంత భాగ్యం ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చాడండి దేవుడు, ఎంత ఆశ్చర్యం. ప్రభువు ప్రియ దేవుని, కాబట్టి మీరు ఎవరికైనా జ్ఞానం పొదుగా ఉంటే అతడు దేవుని అడగవలెనో, కానీ అతడు అడిగినప్పుడట సందేహింపక అతడు ఎలాగలగంట, అతను సందేహించడానికి వీలుదంట. మరోసారి జ్ఞాపకం చేయండి. అయితే అతడు ఏమాత్రము సందేహింపక విశ్వాసముతో అడగవలెనో. సందేహించేవాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్రపు తరంగము వలె ఉండను. ప్రభువు ప్రియులారా, సందేహించేవా, అనుమానించేవా. ఒక సందర్భంలో ఇశ్రాయేలు ప్రజల మధ్య భయంకరమైన కరువు. ఎంత తీవ్రమైన కరువు అంటే, జ్ఞాపకం చేయండి, గాడిద యొక్క తల 80 రూపాయలకు, అరపావు పావురపు రేట 5 రూపాయలకట. 2వ రాజుల గ్రంథం 6:25 ఒకసారి జ్ఞాపకం చేస్తారు, తొందరగా రావాలి. అప్పుడు షోమ్రోనులో గొప్ప క్షామము కలిగి ఉండగా గాడిద యొక్క తల 80 రూపాయలకు, అరపావు పావురపు రేట 5 రూపాయలకు అమ్మబడెను. వారు అంత కఠినముగా, వాస్తవానికి ఎంత భయంకరమైనటువంటి ఆ యొక్క ఆ కరువు అంటే, 28వ వచనంకి ఒకసారి రండి. నీ విచారం నాకు కారణమేమని అడగగా అది ఆ స్త్రీ నన్ను చూచి నేటి ఆహారమునకు నీ బిడ్డనిమ్ము, రేపు మనము ఆ బిడ్డను భక్షించుదుమని చెప్పినప్పుడు మేము నా బిడ్డను వంట చేసుకుని తింటిమి. మీరు ఆలోచించండి దాన్ని బట్టి. షోమ్రోనులో ఎంత తీవ్రమైన కరువు ఒకసారి చూడండి. అంత కరువుతో ఉంటే కన్న బిడ్డలను వారు చంపుకుని వండుకుని తింటుంటే, తన ప్రాణాలు కాపాడబడి తింటుంటే, దైవజనుడు ఎలీషా అంటాడు 7:1 భాగంలో, అప్పుడు ఎలీషా రాజుతో ఇట్లా నేను యెహోవా మాట ఆలకించును. యెహోవా సెలవిచ్చినదేమనగా రేపు ఇదే వేళకు షోమ్రోను ద్వారమందు రూపాయి ఒకటింటికి ఒక మానిక సన్నని పిండి, రూపాయి ఒకటింటికి మానికల యవలను 2 మానికల యవలు అమ్మబడును. అందుకు గమనించండి, ఈ రోజేమో పిల్లల వండికి తింటున్నారా, గాడిద యొక్క తల 80 రూపాయలకు అమ్ముతున్నారా, పావురపు రేట 5 రూపాయలకు అమ్ముతున్నారు. అంత కఠినంగా ఉందా? రేపటి దినానికల్లా రూపాయి ఒకటింటికి సన్నని గోధుమ పిండి, రూపాయి ఒకటింటికి 2 మాలికల యవలు పేదవారు తినే ఆహారం, శ్రేష్టమైన గోధుమలు ధనవంతులు తినే ఆహారం. వారి ఆహారం ఉంది, ధనవంతులు 2 ఆహారాలు కూడా అక్కడ ఉన్నాయి. 1 రూపాయికి అధిపతి అంటాడు. రాజు ఎవరు చేతి మీద ఆనుకుంటాడో అధిపతి అంటాడు. అధిపతి యెహోవా ఆకాశము తెరిచిన
కిటికీలు తెరిచెను. యెహోవా ఆకాశము నుండి కిటికీలు తెరిచిన అలాగా జరుగునా అలా జరుగునా అని దైవజనునికి ప్రత్యుత్తరమియ్యగా, అతడు నీవు కనులారా కనులారా చూస్తావు కానీ దాన్ని తినకుందువని దాని అతనితో చెప్పెను. తినకుందువు. ఆఖరి వచనం చదువుతారా? 7వ అధ్యాయంలోనే ఆ అధిపతి కనుల ద్వారం ఆ, చదవండి. ఆ, ఆ మాట ప్రకారం అతనికి సంభవించెను. అనుమానించుడు అధిపతి యెహోవా ఆకాశం నుండి కిటికీలు తెరిచిన అది అలా జరుగుతుందా? అని అనుమానించాడు. చెప్పగా, నువ్వు చూస్తావు కానీ కనులారా దాన్ని తినకుందు. నన్ను తినకుంటావంటే జనుల యొక్క త్రొక్కుడుతు వలన అధిపతి చనిపోయాడు. మహామాయం. దైవజనుడు చెప్పిన మాట ప్రకారంగా దేవుని వాక్యం చెప్తూ ఉంది. యెషయా గ్రంథం 44:26లో ఒకసారి జ్ఞాపకం చేస్తారా? 44 యెషయా గ్రంథం 26లో నేనే ఆ, నేనే నా సేవకుడి యొక్క మాటను ఓడిపరచువాడను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎంత ఆశ్చర్యం! ప్రభువుతో ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ జీతాలు ఇచ్చి సేవకులను పోషించవచ్చు, కానీ ఆ సేవకులను చీప్గా చూడడానికి వీళ్ళ హీనంగా చూడడానికి వీళ్ళే. దేవుడు అంటున్నాడు కదా, నేనే నా సేవకుని నా మాట సేవకుడి యొక్క మాటను రోడిపరచువాడు. దైవజనుడు అంటున్నాడు, మా ఇరుగు పొరుగు వారందరి దగ్గరికి వెళ్ళి దొరకగలిగిన పాత్రలన్నీ తీసుకొచ్చి నీవు నీ కుమారుడు లోపల ఉండి ఆ నూనె ఖాళీ పాత్రలో పంపన్నాడు దైవజనుడు. ఈమె దైవజనుని యొక్క మాటకు ఆమె విధేయత చూపించింది. యెషయా గ్రంథములో 50వ అధ్యాయం 10వ వచన భాగంలో మీరు గమనించినట్లయితే ఒకసారి జ్ఞాపకం చేయండి. మీలో యెహోవాకు మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట ఆయన సేవకుని మాట వినువాడెవడు? ఆ? వినువాడెవడు? వినేవాడెవడు? నువ్వు సేవకుని మాట వినట్లేదంటే ఆడగా నువ్వు యెహోవాకు భయపడలేదు అంతే. నిజంగా నువ్వు దేవునికి భయపడితే ఖచ్చితంగా ఆయన సేవకుడు మాటను వింటావు. ఈమె ఆల్రెడీగా దైవజనుని యొక్క మాటకు ఆమె విధేయత చూపించింది, లోబడింది. కారణం ఏంటంటే దేవునికి భయపడినటువంటి స్త్రీ. ప్రభువుతో ప్రియ రవ్వంత అనుమానం ఈ స్త్రీలో కనబట్ల. దైవజనుడు చెప్పిన రీతిగానే ఆమె ఇంటికి వచ్చింది. ఇరుగు పొరుగు వారందరి దగ్గరికి వెళ్ళింది. అమ్మా, నేను తొందరగా మీకు ఇస్తాను, అవసరమైతే అద్దెని సరిస్తాను ఆ పాత్రలకి. మనం సప్లై చేస్తాం కదా, అవసరమైనప్పుడు దానికి అద్దిస్తాం కదా, కాబట్టి నీ పాత్ర కావాలమ్మా అని చెప్పి ఎన్ని పాత్రలు దొరికినాయో అన్ని పాత్రలు తీసుకువచ్చింది. ఆ పిల్లరా తన పిల్లలు కూడా ఆ ఇంట్లో ఉండి తలుపులు వేసుకుని నూనె వంపటం మొదలెట్టిందండి. నూనె వంపటం మొదలెట్టిందండి. ఎంతగా నూనె ప్రవహిస్తుందంటే ప్రభువుతో ప్రియులారా, కొండలన్నీ కూడా ఫిలప్ అయిపోయి ఒక్క పాత్ర కూడా అక్కడ ఖాళీలే. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. నూనె నిలిచిపోయి పరిశుద్ధాత్మకు ఇచ్చినైనా నువ్వు ఎంటీగా వస్తే, నువ్వు ఖాళీ పాత్రగా వస్తే, అవునండి మనం మట్టి కట్టాలి. పౌలు అంటాడు, అపొస్తలుడైన పౌలు చక్కని మాట జ్ఞాపకం చేస్తాడు. 2వ కొరింథీ పత్రికలో 4వ అధ్యాయం 7వ వచన భాగం మీరు గమనించినట్లయితే, అయినను ఆ బలాధిక్యము చదవాలి, మామూలమైనది కాక దేవునిదై ఉండునట్లు ఈ మంటి ఘటములో ఐశ్వర్యము మాకు కలదు. ప్రభువుతో ప్రియులారా, ఇదే సత్యాన్ని కొరింథీ సంఘస్థులు అడగరండి. ఎంత విచారం! కొరింథీ సంఘస్థులు వారికి కావలసినటువంటి బోధ ఉంది, వాళ్ళకి కావలసినటువంటి థియాలజీ ఉంది, వాళ్ళకి కావలసినటువంటి గొప్ప జ్ఞానం ఉంది. చదవండి ఒకసారి 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 5వ వచన భాగంలో. క్రీస్తును గూర్చిన సాక్ష్యం మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయములో అనగా
కావలసినంత ఉపదేశం ఉందండి, కావలసినంత జ్ఞానం ఉందండి. జ్ఞానములో ఉపదేశములు ఐశ్వర్యవంతులయ్యారు. వారికి ఏమి లేదో తెలుసా? 3:16 భాగం మీరు గమనిస్తే, మీరు దేవుని ఆలయమై ఉన్నారు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరగరా? వారిలో దేవుని ఆత్మ నివాసం చేస్తున్నాడని, వారే దేవుని ఆలయమై ఉన్నారనే సంగతి వారు ఎరగలేదండి. ఎరుగుట అనగా నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఎరుగుట అనగా ప్రత్యక్షత. బైబిల్లో మనం క్రమాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. బైబిల్లో దేవుని యొక్క వాగ్దానాలు ఉన్నాయి, వాస్తవాలు ఉన్నాయి. వాగ్దానాలు జరగబోయే వాటిని వాగ్దానాలు అంటారు, జరిగిపోయిన వాటిని వాస్తవాలు అంటారు. ఎప్పుడైతే మనం వాస్తవాన్ని గ్రహించగలమో మనకి విశ్వాసం కలుగుతుంది. అది మనల్ని అనుభవంలోనికి నడిపిస్తుంది. వాస్తవము, విశ్వాసం, అనుభవం, ఇది క్రమం అండి. దేవుడు నీవిచ్చిన క్రమం అండి. నువ్వు వాస్తవం చూడకుండా నీకు విశ్వాసం కలగదు. విశ్వాసం లేకుండా నీకు అనుభవం రాదు. ఈ ప్రత్యక్షత కోరితి సంఘానికి లేదండి. జ్ఞానం లేదంటారా? గొప్ప గొప్ప ప్రసంగాలు ఉన్నాయి, గొప్ప గొప్ప జ్ఞానం ఉంది వారికి. దానికి వారికి ఏమి లేదంటే దేవుని ప్రత్యక్షత. వారే దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ వారిలో నివాసం చేస్తున్నాడని 6:19 కూడా అలాంటి మాట మరలా జ్ఞాపకం చేస్తారు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మ ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? 2 కోణాల్లో మాట్లాడుతున్నాడు పౌలు. ఒకటి, మీరు దేవుని ఆలయమై ఉన్నారని. మన వాస్తవానికి దేనికి ప్రాముఖ్యత ఇస్తామంటే భౌతికంగా కట్టడానికి మనం ఎక్కువ ఆలయిస్తామా, విలువిస్తామా. కానీ ప్రభు అంటున్నాడు, మీరు దేవుని ఆలయమై ఉన్నారు. అది కదలని ఆలయం, ఇది కదిలే ఆలయం. ఈరోజు ఇక్కడ కూర్చున్నాం, రేపొద్దున ఎవరు గృహకూడు పెట్టుకుంటారు, మనందరూ అక్కడ పిలిచారు అనుకోండి, అక్కడ కలిసి ఆరాధన చేస్తాం. ఇది కదిలే ఆలయం. ఇంకొక వైపున అంటున్నాడు పౌలు, మీ దేహం దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమైనదని మీరు ఎరగరా? ఈ ప్రత్యక్షత లేదు, ఈ ప్రత్యక్షత లేదు. అందుకనే ప్రేరేపిట్లరా, వారిలో ఏమున్నాయంటే విభజనలు ఉన్నాయి. 3:3 గమనిస్తే, మీలో అసూయలు, కలహములు ఉండగా. వాళ్ళు దేవుని ఆత్మ ఉందనే సంగతి అసలు కలహమే ఉండదు అక్కడ, బుద్ధులాట్లే ఉండదు, తొందలాట్లే ఉండదు అక్కడ, గొడవలే ఉండవు అక్కడ. ఈనాడు ఎన్ని సంఘాలలో పోలీసులు వచ్చి ఉంటున్నారు కదా, ఎన్ని సంఘాలు పోలీసులు ఆశ్రయిస్తున్నారు కదా. ప్రభువు ప్రియ దేవుని పెట్టినారు. ఈ రాత్రి మనకి ప్రత్యక్షత అనేది చాలా అవసరం. ఒకవైపున మీరు దేవుని ఆలయం, మరొక వైపున మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమైనదని మీరు ఎరగరా? వారికి ప్రత్యక్షత లేదు కనుక వారు ఎట్లా ఉన్నారంటే మరుగుజ్జు క్రైస్తవులుగా ఉంటున్నారండి. 3:1 చేస్తారా? సహోదరులారా, మీరు ఆ ఆత్మ సంబంధులను మనుషులతో మాట్లాడినట్లుగా నేను మీతో మాట్లాడలేకపోతేనే శరీర సంబంధులను మనుషులనియు క్రీస్తునకు పసిబిడ్డలనియు నేను మీతో మాట్లాడవలసి వచ్చింది. అంటే పౌలు తన సందేశాన్ని ఇవ్వడానికి ముందు మొదటిగా వారు ఎంత మట్టుకు జీవించగలరు, ఎంత మట్టుకు గ్రహించగలరు, ఎంత మేరకు అర్థం చేసుకోగలరు. మొదటిగా వారి ఆత్మీయ స్థితిని అతను ఏం చేస్తున్నాడంటే గమనిస్తూ ఉన్నాడు. వారు ఆత్మీయ స్థితిని గమనించడానికి పౌలు ఎంత క్రైమ్ చెల్లించాడో తెలుసా? ప్రభువు దేని పెట్టారా? దశలకు రాస్తున్నటువంటి మొదటి పత్రిక 2:9 ఒకసారి జ్ఞాపకం చేస్తారు. అవును సహోదరులారా, మా ప్రయాసము కష్టమును. ఒకసారి 3:9 చదువుతారా? 3:9 మొదటి దశలకు రాసిన పత్రిక.
మేము మీ ముఖము చూచి మీ విశ్వాసములో ఉన్న లోపం తీర్చునట్లు అనుగ్రహించమని రాత్రింపగళ్ళు అత్యధికముగా దేవుని వేడుకొనుచుండగా. చూసారా, గమనించారు. మేము మీ ముఖము చూచి మీ విశ్వాసములో ఉన్న లోపమేటో మేము తెలుసుకున్నట్లుగా మేము రాత్రింపగలు అత్యధికముగా దేవుని వేడుకొనుచుండగా. పిల్లల సేవకుడు ఎంతో క్రయం చెల్లించవలసి ఉంది. కాబట్టి పిల్లారా, శరీర సమయ మనుషులని క్రీస్తునందు పసిపిల్లలని నేను మీతో మాట్లాడవలసి వచ్చింది ఈ రాత్రికాల సమయంలో. ఎందుకు చాలా మంది ఎదుగుదల లేని క్రైస్తవులు ఉండిపోతారు, మరుగుజ్జుగా ఉండిపోతారు? రెండు కారణాలు. ఒకటి, సరైనటువంటి వాక్యం లేకపోవచ్చు. మొదటి కారణం, వాక్యం ఉండి కూడా గ్రహించకపోవచ్చు. రెండవ కారణం. మొదటి కారణమైన కావచ్చు, రెండవ కారణమైన కావచ్చు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, దయచేసి ప్రత్యక్షత అనేది మనకు చాలా అవసరం. అన్ని పిల్లపైపోయి ఇక ఖాళీ, ఒక్క పాత్ర కూడా ఖాళీ లేదు. వెంటనే నూనె ఆగిపోయింది, నూనె నిలిచిపోయింది, అన్ని పాత్రలు ఫుల్ అయిపోయాయి. తిరిగి వెళ్ళింది, దైవజనం చెప్పింది, అయ్యా నువ్వు చెప్పినట్టుగా చేస్తున్నాయ్యా, నా ఇల్లంతా కూడా నూనెతో నిండిపోయింది అయ్యా. మంటి కట్టెలలో ఐశ్వర్యం. పిల్లరా, మంటి గట్టెలే మన శరీరం ఎప్పుడు విచ్ఛిన్నమైపోతుందో తెలియదు, కానీ శరీరంలో ఏముందో తెలుసా? దేవుని ఐశ్వర్యం ఉంది. పరిశుద్ధాత్మని మనం మోస్తున్నామండి. ఎంత ఆశ్చర్యం! దేవుని ఆత్మని మనం కలిగినట్టు అది ఎంత గొప్ప భాగ్యం అన్నది. దైవజన్ అన్నాడు, అమ్మా ఇంటికి వెళ్ళు, నీ యొక్క నూనె అమ్మో, మొదటిగా నీ యొక్క పొంత తీర్చేసుకో, మిగిలిన దానితో నీవును నీ పిల్లలను జీవితాంతం బ్రతకండి. ఎంత ఆశ్చర్యం! ఒకసారి ఇర్మియా గ్రంథం 17:5 ఒకసారి చదువుతారా? ఇర్మియా 17:5. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరమును ఆధారంగా చేసుకొనుచు తన హృదయం యెహోవా మీద నుండి తొలగించుకొని శాపగ్రస్తుడు. ఆమె తొందరపడలా, మనుషులను ఆశ్రయించలా. ఎక్కడికి వెళ్ళాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఏ బంధువు దగ్గరికి వెళ్ళాలి ఆమె ఆలోచన చేయలే. పేద పిల్లారా, నరులను ఆశ్రయించి శరీరమును తనకు ఆధారంగా చేసుకొని తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకునేవాడట శాపగ్రస్తుడని వాక్యం చెప్తా ఉంది. ఆమె పరిపూర్ణంగా దేవుని మీద ఆధారపడింది. దేవుని సమాధానం తన హృదయాలకు తలంపులకును కోసమే దేవుని సన్నిధికి వచ్చింది. పిల్లరా, దాని అర్థం ఏంటంటే నీతి రాజ్యాన్ని మొదటి వెతకండి ప్రభు చెప్పినట్లుగా ఆ పని చేసింది ఆ స్త్రీ. పిల్లరా, ఈ రోజున అప్పు తీర్చబట్టమే కాకుండా జీవితాంతము బ్రతకగలిగిన ఏర్పాటుని దేవుడు ఆ స్త్రీకి ఇచ్చిన దేవుడు ఈ రోజున నీ జీవితంలో ఆ కార్యం చేయడంటారా, అద్భుతం చేయడంటారా? ఆ స్త్రీ వలె నీవు కూడా ప్రభు మీద ఆధారపడగలవా? పరిపూర్ణంగా ఆధారపడగలవా? యెషయా గ్రంథం 26:3 ఒక అద్భుతమైన మాట ఉంటుంది. ఎవరిని మనస్సు నీ మీద ఆనుకొనును వానిని పూర్ణ శాంతి గలవారుగా కాపాడుదువు, ఏలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. ఇది దాన్ని పరిపూర్ణంగా ప్రభు మీద ఆధారపడదాము. అధిపతి అనుమానించాడు, నిజమే, వాస్తవమే. ఈ రోజున గాడిద యొక్క తల 80 రూపాయలు అమ్ముతున్నారు, అరపావు రేట్ అమ్ముతున్నారు, 5 రూపాయలకి అమ్ముతున్నారు. పిల్లలు కోసుకుని తింటున్నారు, వండుకుని తింటున్నారు. రేపటి దినానికల్లా 1 రూపాయికి అంత విలువైన ఆహారం దొరకటం అది ఎలా సాధ్యం? యెహోవా కిటికీలు తెరిచినా కూడా అది జరగదన్నాడంతే. దైవజనుడు చెప్పాడు,
నువ్వు కళ్ళారా చూస్తావు కానీ దానిలో తినవు. దేవుడు తన బిడ్డల కొరకే ఎలాంటి కార్యమైనా చేస్తాడు. ఎటువంటి కార్యమైనా చేస్తాడో నువ్వు నమ్మిక ఉంచితే, నీ విశ్వాసం ఉంచితే, ఎస్తేరు ప్రార్థన సహవాసంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అలాంటి పరిపూర్ణ విశ్వాసంతో ప్రభువును వెంబడించాలని నేను మనవి చేస్తున్నాను. దేవుడి మాటలు మన వెనుకలో దీవించునుగాక. ఆమేన్.